పాకిస్తాన్ను వేర్పాటువాద సెగ దహించివేస్తోంది. దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన మెరుపు దాడులతో దాయాది దేశం వణికిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పోలీస్ స్టేషన్లు, భద్రతా బలగాలు, హై సెక్యూరిటీ జైళ్లే లక్ష్యంగా BLA విరుచుకుపడింది. ఈ దాడుల్లో 15 మంది పాక్ సైనికులు, 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పారు. అయితే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్పై నిందలు వేయటం మొదలుపెట్టింది. ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ వక్రబుద్ధిని ఎండగడుతూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేక, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అణచలేక పాక్ గందరగోళంలో ఉందని భారత్ ఎద్దేవా చేసింది. సొంత దేశంలోని వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు భారత్పై నిందలు వేయటం పాకిస్తాన్కు పాత అలవాటే అని భారత్ చురకలంటించింది. పనికి మాలిన ఆరోపణలు చేయటం మానేసి బలూచిస్తాన్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించటంపై దృష్టి పెట్టాలని, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని భారత్ సూటిగా హెచ్చరించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. BLA విడుదల చేసిన వీడియోలో మహిళా వేర్పాటువాదులు కూడా ఆయుధాలు పట్టి యుద్ధంలో పాల్గొనటం సంచలనం సృష్టిస్తోంది. వేర్పాటువాదులు ఏకంగా బ్యాంకులను కొల్లగొట్టడం, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టడం వంటి చర్యలతో బలూచిస్తాన్ అదుపు తప్పింది. దీనికి ప్రతిచర్యగా పాక్ సైన్యం భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. గత 49 గంటల్లో జరిగిన భీకర పోరులో సుమారు 133 మంది బలోచ్ వేర్పాటువాదులు మరణించినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఒక్క జనవరి 31వ తేదీనే 92 మందిని హతమార్చినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ను పాకిస్తాన్ దోచుకుంటోందని, అక్కడ చైనా పెట్టుబడుల పేరుతో స్థానికులను అణిచివేస్తున్నారని దశాబ్దాలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ అసంతృప్తి ఒక భారీ యుద్ధంలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిలబెట్టాలని పాక్ ప్రయత్నిస్తున్నా బలూచిస్తాన్లో జరుగుతున్న రక్తపాతం వెనుక పాక్ ఆర్మీ అణిచివేత ధోరణి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ హింసాకాండ పశ్చిమాసియా సరిహద్దుల్లో మరిన్ని చిచ్చులకు దారితీసేలా కనిపిస్తోంది.